అది చెయ్య, నువ్వు చేస్తా అన్నప్పుడే నేను చేస్తా, నాకు అదే చేయమంటుంది నా మనసు. మన మనసు అదే చెప్తుంది. మన మనసు ఏం చెప్తుంది? అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి. వాడిని తిట్టిగా నువ్వు తిట్టు, వాడిని కొట్టిగా నువ్వు కూడా ఎవరు చెయ్యి. మన మనసు అండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన కనతండ్రి అయిన దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినటువంటి మాటలని హృదయంలో జాగ్రత్తగా పదిలిపరుచుకొని, ఏదో 3 రోజుల మీటింగ్ జరిగింది, మేము వెళ్ళాము వచ్చాము అని కాకుండా వీటిని కొంచెం మనస్కరించి హృదయంలో పదిలిపరుచుకొని వీటిని మనసులో పెట్టుకొని బ్రతికే ప్రయత్నం మీరు చేస్తే చాలా బాగుంటుంది. మీరు మాత్రమే కాదు, మేము కూడా ఇప్పుడు విన్నటువంటి మాటలన్నింటినీ, మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం విన్నటువంటి మెసేజ్ కానివ్వండి, ఇప్పుడు ఇందాకలా అన్న ద్వారా వినబడినటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకొని వీటి ప్రకారంగా బ్రతకాలి అని దృఢ నిశ్చయం కలిగి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటని నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆ 2 సబ్జెక్టులు వినబడినటువంటి ఉదయం అక్క చెప్పినటువంటి లెసన్లో కానివ్వండి, ఇప్పుడు అన్న చెప్పినటువంటి లెసన్లో కానివ్వండి, వింటున్నప్పుడు అందులో అహితోపేలు, దావీదు, బత్షెబా గారు వాళ్ళు కనపడవచ్చు మీకు. కానీ జాగ్రత్తగా వింటే ఎవరు కనపడతారు? ఎవరు కనపడాలి. జాగ్రత్తగా వింటే కనపడుతుంది ఒకటి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక మాట, ఒక క్వశ్చన్ వేస్తాను మీకు అర్థం కావడం కోసం. ఒక క్వశ్చన్ ఏంటంటే, మనందరికీ తెలిసినా తెలవకపోయినా మనం ఒప్పుకుంటాం ఒకటి. ఏం ఒప్పుకుంటాం అని అంటే, ఈ దునియాలో, ఈ ప్రపంచంలో దేవుణ్ణి మించిన శక్తి, వ్యక్తి ఏవి ప్రపంచంలో లేదు. ఆయన తర్వాత ఏదైనా సరే, ఇంకా మాట్లాడాలంటే ఆయనకు సాటి, ఆయనకు పోటీ ఎవ్వరు లేరు అనేది కూడా మనకు తెలియకపోయినా మనం ఒప్పుకుంటాం ఖచ్చితంగా. ఎస్, 100%. దేవునికి ఎదురెవరు, దేవునికి విరోధి ఎవడు? అవునంటారా కదంటారా? క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసిన తర్వాత బయట కూడా క్రైస్తవ్యంలోనికి రాక మునుపు బయట కూడా నేను విన్నది, దాదాపు మీలో కూడా చాలామంది వినే ఉంటారు, దేవుడు ఎంత బలవంతుడో దయ్యం కూడా అంతే బలవంతమైనది. పోటాపోటీ కొన్నిసార్లు దేవుడు ఓడిపోతుంటాడు. ఇది బయట ఏమీ చేయలేక నిరాశ చెంది కూర్చుంటుంటాడు. ఇంకొక దేవుణ్ణి బతిమలాడుతుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. ఈ దేవుణ్ణి దయ్యాలు చుట్టుముడతాయి. అలాంటి సినిమాలు కూడా చూసినా నేను బయట అండి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈరోజు దేవుడు నాకు తెలియచేయనటువంటి కాలంలో సేవకులు సైతం, ఇప్పటికీ చాలామంది సేవకులు నమ్మేటటువంటి విషయం ఏంటంటే, దేవునికి విరోధి ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి కొంచెం. గట్టిగా. దేవునికి విరోధి ఎవరు? అపవాద్యా? వచనం చూపిస్తారేడనా? మేమంతా బైబిల్ చదవలేదయ్యా, కానీ ఉంది. ఏంటి తెలుసు? విరోధి ఉంది, జాగ్రత్త అని చెప్పేసి ఎక్కడో మా పాస్టర్ గారు ఎవరో ఒక సేవకుడో చెప్పటం విన్నాము. ఆ వచనం అయితే కరెక్ట్గా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఉందయ్యా. దేవునికి విరోధి ఎవరు? ఒక నిజం చెప్పిన తర్వాత నేను ఈ వచనం చూపిస్తాను. నిజం ఏంటి అని అంటే, దేవునికి విరోధియే లేడు అని అన్నప్పుడు, దేవుని ఎంత శక్తిమంతుడు లేడు అని అన్నప్పుడు, దేవునితో సాటి దేవునికి పోటీ లేదు అని అన్నప్పుడు, సాతాను దేవునికి ఎదురుగా నిలబడగలదా? దేవునికి విరోధి అవ్వగలదా? ఈ ప్రపంచంలో ఉన్నదంతా సమస్తము దేవుని వల్లనే కలిగిన, ఆఖరికి ఆ సాతానుడు కూడా దేవుని వల్లనే పుట్టాడు అన్న సంగతి నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా ఆ సాతానుడు దేవునికి విరోధి అవుతాడంటారా? ఏమంటే ఒకసారి ఆ వచనం చూడండి, పేతురు పత్రిక ఏమన్నాడో చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, దానికంటే 7 కూడా చూద్దాం. ఒక చిన్నదే వచనం కాబట్టి 7 కూడా చూద్దాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? బాగా వినండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, తోసేయండి, ఆయన మీద తోసేయండి అని చెప్పిన తర్వాత మీకేం చెప్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ అన్నాడా, నా అన్నాడా? ఏమంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదురా అని తిరుగులాడుచున్నాడు అని అన్నాడా? నా విరోధి అన్నాడా దేవుడు? ఎవరి విరోధి? సాతానుడు కదా. ఎందుకు ఈ మాట చెప్పిండు దేవుడు? మీరు ఆలోచించాలి. మీకు మంచి జ్ఞానం ఉంది,
దాంతో కాస్త ఫైట్ చేయాలి అని ఆలోచన చేయాలి. ఎందుకు? మీరు ఆలోచన చేసే విధంగా మిమ్మల్ని ఆలోచనలో పడేసేటటువంటి ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకో మాట కూడా చదివిస్తాను. ఈ మాట అలానే మనసులో పెట్టుకోండి. ఇంకొక మాట ఏంటంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31 చూడండి. 8వ అధ్యాయం 31 చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షాన దేవుడు ఉండగా ఎవడు రా చెప్పు, మనకు విరోధి ఎవడు చెప్పు అంటున్నాడు. ఇదేంది ప్రభువా, ఇంతకుముందు సాతానాన్ని మీరుగా చూపించారు, అర్థమవుతుందా మీకు? అదేంటి ప్రభు, ఇంతకుముందు మీరే చెప్పారుగా సాతాను మీ విరోధి అని అన్నాడు, ఇప్పుడేది మళ్ళా మీకు విరోధి ఎవడు అని చెప్పేసి అంటున్నారేంటి ప్రభువా? ఆలోచించండి ఒకసారి. ఇందాక చదివినటువంటి మాట 7వ వచనం ఏం చదివాం? ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు వేయలేదనుకో, యావత్తు ఆయన మీద వేయలేదనుకో తు అంటాడు. ఇప్పుడు అవునా కదా? ఏమంటాడు? ఆ మాట చెప్పిన తర్వాత కింద మాట అన్నటువంటి మాటను బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, ఒకవేళ వెయ్యకపోతే జాగ్రత్త, మీ విరోధి ఉన్నాడు. జాగ్రత్త, మీ విరోధి ఉన్నాడు. ఏమైనా అర్థమైందా? బడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది చిన్నప్పుడు? అందరూ బడికి వెళ్ళారు కదా. టీచర్ అంటాడు, టీచర్ గారు ఏమంటారు? కర్ర పట్టుకొని, రేయ్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసేసుకొని రండి, చెయ్యలేదా నా దగ్గర బెత్తం ఉందిరా అంటాడు. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? మీరు హోంవర్క్ చేసుకొని రావాలి, చెయ్యలేదా ఇదిగో జాగ్రత్త, నా దగ్గరే ఉంది, బెత్తం ఉంది. చేస్తే నీకు విరుద్ధవుడు రా, బెత్తం లేదు, ఏం లేదు. ఇలా చేస్తే ఏ బత్యం లేదు, చెయ్యకపోతే ఉంటుంది బెత్యం. ఏం అర్థం కావాలి మనకి ఇప్పుడు? మన క్వశ్చన్ గుర్తు పెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. దేవునికి విరోధి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవ్వరు లేరా? ఆలోచించి చెప్పండి, ఎవ్వరు లేరా దేవునికి విరోధి? ఎవ్వరు లేరు కదా. అది అందుకోసం ఇప్పుడు ఈ పాఠం నేను చెప్పాలి ఖచ్చితంగా. దేవునికి విరోధి అంటూ ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే అదేంటో తెలుసా? ఉదయం నుంచి ఏ పాఠం చెప్పినా నాకు వినబడుతుంది అదే, మీ మనస్సు. ఏంటిది? ఎంత డేంజర్ అసలు ఈ విషయం నాకు అర్థమైన నాడు, వారెవ్వా సాతానుడు ఏం పనికి వస్తాడండి అనిపిస్తుంది అసలు. సాతాను ఎప్పుడు వస్తాడు? నువ్వు అవకాశం ఇస్తే వస్తాడు సాతానుడు, లేకపోతే వాడెందుకు వస్తాడు నీ దగ్గరికి? అది నువ్వైనా నేనైనా మనం ఎవడైనా సరే. ఈరోజు ప్రపంచంలో దేవుడు బాధపడి, ఆరాటపడి, వేదనపడి, అనేకసార్లు విసిగిపోయాను రా అని దేవుడే అనేంత రేంజ్లో ఇక్కడ దేవుణ్ణి తిప్పలు పెడుతూ దేవుడు తెలుసా? నీ మనస్సు దేవుణ్ణే తిప్పలు పెడుతుంది. ఎవరు అనుకుంటున్నావు? సాతాను కాదు, మన మనస్సు. నోవాహు గారి కాలంలో ఏమన్నాడు? నా వల్ల కాదబ్బా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. ఎంతకని వాదించాలి, ఎంతని ట్రై చేయాలి అన్నాడు అని అంటే మన మనసు ఎంత డేంజర్ ఆలోచించండి. ఎంత చమత్కారి అంటే ఇది, ఎంత విడ్డూరం అంటే ఇది చెప్తున్నా నాకు కూడా అర్థం కాదు. అంత వింత 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 అయినటువంటి ప్రవర్తన కలిగింది మనసు. ఎప్పుడు ఇందాకలా అన్న ఒక మాట చెప్పిన సరే, ఎదుటోడి తప్పులు లెక్క పెడతాయి తప్ప వాడి తప్పులు వాడికి అస్సలు చెప్పదు. ఎదుటోడు ఏమైనా ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు ఫలాంటి తప్పు రానంటే అట్టేట తప్పు అవుతుంది. వీళ్ళు కరెక్ట్ కాదు, వీడు సరిగ్గా చెప్పలేదు, నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? నీకు ఆడు చెప్పింది కరెక్ట్ అనిపించట్లేదు. నీకు అనిపించట్లేదంటే ఎవరు అర్థం ఏంటి? నేను నడిపిస్తుంది ఎవరు? నీ హృదయం, నీ మనసే. నీ మనసుకు అంగీకారయోగ్యంగా లేదు. కొంతమంది ఉంటారు, ఇక్కడికి వస్తారు, మనసులో మంచి ఫీలింగ్ లేదనుకోండి, వినరు, తిరుగుతుంటారు, కూర్చోరు. మనం ఏమంటాం చిన్నప్పటి నుంచి అంటే, బైబిల్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను కూర్చోబెట్టండి సాతాను 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 అంటుంటాం. కానీ పాడైపోయింది నీ హృదయం. నీ హృదయం సరిగ్గా లేదు కనుక నువ్వు కూర్చోలేకపోతున్నావు. ఇంతకు మరి సాతాను ఏం చేస్తుంది? వాడి పని ఏంటో క్లియర్గా నేను ఈ పాఠంలో చెప్తాను. సాతాను ఏం చేస్తుంది అని అన్నప్పుడు, మనిషి ఆత్మ మనందరికీ తెలుసు కదా, ఒరిజినల్గా ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆత్మ తొడుక్కున్నటువంటి బట్టలు లేదంటే వస్త్రాలు, ఏంటిది వస్త్రం? శరీరం, తెలుసు కదా, కనబడే పదార్థం, కనబడని పదార్థం ఆత్మ. ఇప్పుడు ఒక మాట, ఈ రెండింటికి కామన్ ఒకటి ఉంటుంది, మనస్సు. ఆ మనసు ఏం చేస్తుంటుంది అంటే, ఎల్లప్పుడూ ఈ వస్త్రాన్ని కాపాడుకోవటం కోసమే చూస్తుంది. దేవునికి విరోధియే లేడు అని అన్నప్పుడు, దేవుని ఎంత శక్తిమంతుడు లేడు అని అన్నప్పుడు, దేవునితో సాటి దేవునికి పోటీ లేదు అని అన్నప్పుడు, సాతాను దేవునికి ఎదురుగా నిలబడగలదా చూస్తుంటది. అవునంటారా కాదంటారా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటిది ఆ ఎగ్జాంపుల్ అంటే, ఒక వ్యక్తి మాసిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు, చెప్పులు వేసుకొని ఉన్నాడు. ఏం చెప్పులు అంటే పారాగాన్, మాసిపోయిన బట్టలు పనిచేసి ఉన్నాడు. మనం ఆయన పక్కన నుంచి అక్కడే అన్నం తింటున్నప్పుడు ఆయన మీద సాంబారో కర్రీ ఏదో పడింది అనుకో, ఆయన కాళ్ళ మీద పడింది అనుకో,
ఆయన ఏమంటాడు? అంతేనా కదా? ఏమంటాడు? అంతే చూస్తాడు. పర్లేదు కదా, నువ్వు చెప్పు అని మాట్లాడుతుంటాడు. క్యూర్ కూడా చేయడు మనల్ని. అంతేనా కదా? మంచి కాస్ట్లీ సూటు బూటు టై వేసుకొని ఉంచున్నాడు. నువ్వు వాడి పక్కకు పోయి తిన్నావు, సాంబారు ఒలికింది వాడి మీద. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఎట్లుంటుంది? ఫస్ట్ వాడు రేటు చెప్తాడు. దేని రేటు? వాడు వేసుకున్న సూట్ రేటు చెప్తాడు. 5,000 రా దీనికి అంటాడు కదా. ఫస్ట్ అరవటం 5,000 అంటాడు. అంతే, రేటు చెప్పేసిండు. ఇప్పుడు వాడి బూట్ రేటు ఎంత కనుక్కోవాలి అంటే బూట్ మీద కూడా వేయాలి, కొంచెం సాంబారు పోయాలి. పోసేసిన వరకు బూట్ రేటు చెప్తాడు. అంతేనే కదండి. అరిసి కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు, బండబూతులు తిట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏమంటే చేస్తాడు. దేనికోసం ఇదంతా? బట్ట కోసం. దేనికోసం? చూసావా, బట్ట కోసం ఎంత పాపం చేస్తున్నాడు మనిషి. వాడికి నిజం తెలిసి కూడా ఈ శరీరం కోసం పాటుపడతాం చూసావా మనము, మనకి ఏ తేడా ఉండదన్నమాట. అర్థమైందా మ్యాటర్? ఈ శరీరం కోసం మనం ఏం చేస్తుంటాం? కొంచెం నొప్పి కలిగించినా, ఇబ్బంది కలిగించినా, దీన్ని సుఖంగా ఉంచాలి దీనికోసం అని చెప్పేసి ఎన్ని చేస్తామో, ఎన్ని పాటలు పడతామో. దాన్ని ఏమంటారనంటే, జనరల్గా ప్రతి మనిషికి ఉండే మనసు శరీర సంబంధమైన మనసు అంటారు. దాన్ని శరీరానుసారమైన మనసు, శరీర సంబంధమైనటువంటి మనసు. ఎల్లప్పుడూ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది తప్పించి ఆత్మ బతికే ఉందా, ఆత్మ యొక్క పొజిషన్ ఏమై ఉంది, ఎలా ఉంది, అసలు ఏమాత్రం పట్టించుకోదు. మీకు 3 విషయాలు అర్థం అవ్వాలి ఇక్కడ. మన పాట ముందుకు సాగాలంటే ఇది క్లియర్గా అర్థం కావాలి. ఒకటి శరీరం, ఒకటి రెండోది ఆత్మ, కామన్గా ఉండేది మధ్యలో మనస్సు కదా. శరీరం బాగానే ఉంది, ఆత్మ బాగానే ఉంది, కానీ పాడైపోయింది ఏంటిది? ఇప్పుడు దేవుడు స్వయంగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించడం మాత్రమే కాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఇంత భయంకరమైనటువంటి హింసలు పొందడానికి గల కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? మన మనసే కదా. అందుకోసం ఏం తగలని అన్నాడు. వచ్చి రావటంతోనే, ప్రసంగం ఎత్తుకోవటంతోనే మీ మనసు మార్చుకోండి అయ్యా, మీ మనసు మార్చుకోండి అంటూ స్టార్ట్ చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు? అంతా బాగానే ఉంది, మొత్తం యథావిధిగా అలానే ఉంది, కానీ పాడైపోయింది ఏంటిది? మనిషి యొక్క మనసు పాడైపోయింది. కనుక ఆ పాడైపోయినటువంటి ఆ మనసు మార్చుకోవాలి. దీని గురించినటువంటి విషయాలు ఎక్కువగా క్రైస్తవ సంఘాల్లో బోధింపబడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి ఒరిజినల్గా అయితే. కానీ మన మనసు చేస్తున్న మాయాజాలాన్ని గుర్తించకుండా, అందరూ బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మధ్యలో సాతాన్ని తీసుకొచ్చేశారు. ఎవరిని తీసుకొచ్చేశారు? వాడిని నిల్చోబెట్టేశారు. అర్థమవుతుందా మీకు? వాడిని నిల్చోబెట్టేశారు. ఒరిజినల్గా అయితే వాడు దేవునికి విరోధి కాదు. వాడు ఎట్టా అంటాడో వాడి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అందితే మనం కొంచెం జాగ్రత్త పడాలి. 3 సందర్భాలు చూపిస్తాను మీకు, బ్లింక్ అయిపోవాలంతే. దావీదు గారి గురించి విన్నాం కదా ఉదయం, దావీదు గారి గురించి విన్నాం కదా. అందులో నిజంగా దావీదు గారి గురించి ఎవరు మాట్లాడినా కూడా అక్కడ దానికి ఎందుకు, నేను ఆ తప్పు విషయం పక్కన పెట్టేసి మిగతా ఆయన గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజం చెప్తున్నాను, ఆయన గురించి ఆలోచిస్తే ఆయన మానసిక స్థితిని, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయత ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను స్టడీ చేస్తున్నప్పుడు అల్టిమేట్ నేను ఏడ్చేశాను. అసలు ఆగలే, ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఆ స్థితికి వెళ్ళిన ఆయన గురించి ధ్యానిస్తుంటేనే. ఎందుకు అని అంటే, మన దగ్గర ఎంతో కొంత సొమ్ము ఉందనుకోండి, ఎవ్వడికి లోబడం. ఇప్పుడు బాగా ధనవంతుడు వచ్చాడు అనుకో, ఇక్కడ కారులో వచ్చాడు అనుకో, ఇక్కడ కింద కూర్చోవాలంటే వల్ల అవుతుంది. ఆయనది ఎలా ఫీల్ అవుతాడు? నన్ను అవమానపరిచారు మీరు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కింద కూర్చుంటాడా? అలాంటిది ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో మన ఇండియాలోనే టాప్ ధనవంతుడుగా ఎవరిని పిలుచుకుంటాం మనం? అంబానీ. ప్రపంచంలోనే 7వ స్థానమో 8వ స్థానం అట అయింది ధనవంతుల లిస్టులో. అర్థమవుతుందా? నన్ను అడిగితే వీళ్ళందరూ దావీదు ముందు అడుక్కోవడానికి కూడా పనికిరారు. వీళ్ళందరూ దావీదు గారి ముందు అడుక్కోవడానికి కూడా పనికిరారు అంటే నమ్మండి, 100% నిజం. అది ఆయన రేంజ్. అది 90 టన్నులు దేవాలయానికి బంగారం, స్వచ్ఛమైన బంగారం 90 టన్నులు దానమే చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఏం సరిపోతారు వీళ్ళు? కిలోలు, క్వింటాలు కాదు, అక్కడ టన్నులు. 1-2 కూడా కాదు, 90 టన్నులు దానమే చేశాడు బంగారాన్ని అని అంటే ఇక ఆయన లెక్క చూడాలి నువ్వు. ఇక ఏం పనికి వస్తారు వీళ్ళు? కాబట్టి ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆయన ఒక చిన్న తప్పు చేస్తే, చిన్నదో పెద్దదో ఒక తప్పు చేశాడు, బీభత్సమైనటువంటి భక్తిపరుడు. ఆ తప్పుకి చాలా ప్రొఫెషనల్గా, పద్ధతిగా, పెద్ద పాస్టర్లు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసు కదా మీకు, బాగా ఎదిగినటువంటి పాస్టర్ ఒక ముక్కలో తెగొడతారు అంతే, ఒక్క ముక్కే ప్రార్థన అంతే. పెద్దలు కొంచెం చేసినా కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఆయన ఎంత పెద్దోడు దావీదు గారు. బైబిల్లో తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోసం దేవుణ్ణి అడిగే విధానం
కింద పడిపోయి బొర్రుతున్నాడు అటు ఇటు. ఎన్ని రోజులు? 1-2 రోజులు కాదు, 7 రోజులు వరుసగా అలా బొర్రుతున్నాడు. ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఈ దేశానికి నేను రాజునే అయినా, నీ కృప, నీ దయ, నీ తోడు నాకు లేకపోతే ఇవన్నీ పెంట కాదు కదా, చెత్తతో సమానం, దేనికి పనికిరాదు. ఇది అవసరం కూడా లేదు. నువ్వు నాతో లేనప్పుడు, మీ తోడు, మీ కృప, మీ దయ నాకు లేనప్పుడు ఇదంతా వృధా, వేస్ట్ అని చెప్పేసి ఆయన మానసిక స్థితి ఎంత అసలు ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఆలోచిస్తే అద్భుతంగా అనిపించింది నాకు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా మోసం చేయగలిగే దమ్మున్నది ఎవరు అని అంటే మనస్సు. ఎవరు? ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా మోసం చేసింది ఎవరో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అది. ఒక్కసారి 17వ అధ్యాయం అనుకుంటాను, 9, 17, 9వ వచనం చదవండి. 9, 10 వచనాలు. హృదయము అన్నింటికంటే అని అన్నప్పుడు నువ్వు ఏమన్నా పెట్టుకో, ఇక ఈ ప్రపంచంలో ఎవరినైనా పెట్టుకో, వేటినైనా పెట్టుకో, అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూసావా, ఎవడు గ్రహించగలడు అని అంటే దావీదంతటి అద్భుతమైనటువంటి నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా చిత్తమంతటిని నెరవేర్చిన వాడు అని చెప్పేసి బిరుదులిచ్చాడు దేవుడు దావీదు గురించి. చిన్నతనంలో నుంచే, చిన్నప్పటి నుంచి ప్రపంచాన్ని మరిచిపోయి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ పాటలు పాడుకుంటూ తిరుగుతున్నటువంటి, మైమరిచి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవునిలో. అలాంటి వ్యక్తి దేవుడు వెనకాల ఉంటే వచ్చే బలం ఎంత గొప్పదో నిరూపించి చూపించాడు ఆయన. వయసుతో, బలంతో సంబంధమే లేదు. నీ వెనకాల దేవుడుంటే ఉంది సరే. మనం చదివా 2వ మాట, దేవుడు నీ తోడుండగా నీకు విరోధి ఎవడు అనేటువంటి మాటను పట్టుకొని గొలియాతు ఎంత, గోలి ఎంత నా ముందు అనుకున్నాడు ఆయన. చిన్న గోలితోనే గాలి తీసేసాడు గొలియాతుకి. పరిస్థితి అది, ఆయన రేంజ్. ఆ రేంజ్లో భక్తి ఎంత గొప్పదో చూడు. అంతటి గొప్ప భక్తి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మహానుభావులు, అజానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళందరూ బిగబట్టుకొని చూస్తుంటే బలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు వచ్చి అలా ఎంటర్ అయిపోయాడంతే. వీడంతా అన్నాడంతే. మాటకి, ఆ సైజుకి, అక్కడ ఎదురుగా కనబడుతున్న గొలియాతుకి అసలు అదంతా చూస్తే అసలు ఏమన్నా పోలిక ఉందా? ఆ స్థితిలో కూడా ఎదురుగలిగాడనంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన స్థితి ఎంత గొప్పదో. ఆయన భక్తి చూడు ఎంత బలంగా ఉందో, ఆయన విశ్వాసం చూడు ఎంత బలంగా ఉందో దేవుల్లో. అలాంటి వ్యక్తిని సైతం మోసం చేసేసింది ఎవరు? ఆయన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. అలా చూశాడు. చూసిన వెంటనే ఏం జరిగిందో చెప్పనా? మనసు, మనోనేత్రాలనేవి ఒకటి ఉంటాయి చూసా. అది చూసిన వెంటనే మనసు ఏం చేసిందంటే మనోనేత్రాలను కథం. అర్థమవుతుంది మ్యాటర్? మనోనేత్రాలు క్లోజ్, మానవ నేత్రాలు ఓపెన్. జ్ఞాపకం రావచ్చు. దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించిన వ్యక్తి ఒక్క మాట లోపటి నుంచి బ్లింక్ అయినా ఏమవుతుంది? ఆపేస్తాడు. ఇందాకల అక్క ఒక క్వశ్చన్ వేసింది, నాకు ఎప్పటికీ అర్థం కాలేదని చెప్పేసి. ఏం క్వశ్చన్ అది? చూసిన వెంటనే ఆవిడెవరో కనుక్కోరాకపోయినా పట్టుకురావచ్చుగా, రాజు కదా. కానీ అలా అన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఎవరు ఆవిడ, కనుక్కోరండి ఆవిడెవరు అని చెప్పేసి. ఎందుకంటారు? ఫేస్ కనపడితే గుర్తుపడతాడు కదా. ఫేస్ కనపడలేదు, ఎవరో కనుక్కోరండి అని చెప్పేసి పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే, కూతురు వరుస, కోడలి వరుస, మనవరాలి వరుస, అసలు ఏ వరుసలో ఉంది ఆవిడ? అవునా కదా? ఏ వరుస లేదు, ఓకే అని అనిపించింది అనుకో, పిలిపించిద్దాం. ఏదైనా మరి వరుసలు ఏమైనా దగ్గర ఉందనుకో, కొంచెం ఆలోచించి కొంచెం బ్యాక్వర్డ్ చేసేవాడేమో. ఆ ఉద్దేశంతో ఒకవేళ ఫస్ట్ ఎవరో కనుక్కోండి, ఓకే, ఓహో వాళ్ళ అయితే మనకేమి కారు, మనం ముందుకు సాగొచ్చు అని చెప్పేసి అనుకొని ఫస్ట్ ఎవరో ఏంటో కనుక్కోరా అని చెప్పేసి దూతను పంపించిందేమో అనేటటువంటి ఆలోచన వచ్చింది. అక్క అడిగింది కాబట్టి సో మేబీ అలా ఉండొచ్చు అనేటువంటి నా ఆలోచన. అయితే ఇక్కడ దావీదు కనులు కప్పింది ఎవరు? మనసు. ఒక్కసారిగా కొన్ని ఏరియాల్లో ఒక స్విచ్ చేస్తే ఒకటి క్లోజ్ అయ్యి ఇంకోటి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. అరే క్లోజ్ అయింది, అది ఎలా ఓపెన్ చేయాలి అర్థం కాక సతమతిపోతూ ఉంటాం. అట్లాంటిది, అలాంటి స్విచ్చే మన మనసులో. ఇది క్లోజ్ అవుతుంది, దైవికమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఇక కంప్లీట్గా చేసిన తప్పు చేసేసాం. అసలు అప్పటి వరకు ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు అనేటటువంటి విషయం ఎరిగినటువంటి వ్యక్తి మానవుడు. కానీ అసలు దేవుడే చూడట్లేదు అన్నట్టు మొత్తం మైమరిచిపోయి ఎవ్వడు చూడట్లేదని తీసుకురావటం, తప్పు చేయటం, పంపించేసేయటం, మరలా తన తెలివితో ఎలా వాడుతున్నాడు చూడు, మళ్ళీ కవర్ చేసుకుందామని ఊరియాను తీసుకురావటం, పంపించటం. హీరో నిజంగా ఊరియా ఆ సందర్భంలో అయితే నిజంగా హీరోనే. మనసు ఎలా మాయ చేస్తుంది, మోసం చేస్తుంది, ఎలాంటి వాడినైనా మోసం చేస్తుంది అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అయితే అహీతోపేలు మనసు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కూడా
అహితోపేలు గారి గురించి ఉదయం విన్నాం కదా, ఆయన మనసు ఒకసారి ఆలోచన చేయండి. నీ చింత యావత్తు నా మీద వేయి, లేకపోతే ఏముంది? మనోడు ఏం చేశాడు? తనకు ఒక చింత ఉంది, అహితోపేలు గారికి ఒక చింత ఉంది. ఏంటి ఆ చింత? నా మనవరాల్ని నేను తీర్చుకుంటా టైం చూసి, అంతేనే కదా. నిజానికి అహితోపేలు గారు చేయాల్సినటువంటి పని ఏంటి? ఇది దేవుని మీద వేయాలి, దేవుని మీద వేయకుండా నేనే చేయాలి అని అనుకోవటం. ఈయన కూడా ఫుల్ అప్ టు బాటం అనమాట, 100% ఫిక్స్ అయిపోయి చేస్తుంటే ఫెయిల్ అయిపోయింది. చేతికి దొరికింది జస్ట్ మిస్ అని చెప్పేసి అనుకొని నిలబడలేకపోయాడు. ఆ రేంజ్లో తన మనసు తనను మోసం చేసి ఏం చేసిందో మీరు చెప్పండి. ఇప్పుడు అహితోపేలు గారు ఉరి పెట్టుకోవటానికి కారణం ఎవరు చెప్పండి కదా? ఎంత డేంజర్. కొంతమంది కొన్ని మాటలు వినేసి తట్టుకోలేకపోయి చచ్చిపోతుంటారు. కొంతమంది అలాంటి కంటే భయంకరమైనటువంటి మాటలు విని కూడా దర్జాగా బతుకుతుంటారు. కారణం ఏంటి? మనసే. అర్థమవుతుందా మీకు? ఇది కొంచెం డీప్లో ఆలోచించాల్సినటువంటి విషయాలు. మనసు ఎంత భయంకరమైందో మనకు కూడా ఉంది ఆ మనసు, జాగ్రత్త. మనలో కూడా ఉంది ఆ మనసు, జాగ్రత్త అంటున్నాను. అందుకోసం ఎంత భయంకరమైంది. ఇప్పుడు దేవుడు సాతానుని ఎలా వాడుతున్నాడో చెప్పి నేను పాఠం ముగించేస్తాను. దేవుడు సాతానును ఎలా వాడతాడో చూపిస్తాను. ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయము 1 వచనం చదవండి ఒకసారి. 1వ వచనం జాగ్రత్త. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా. దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుంది? ఒక్కసారి మీరు చెప్పండి నాకు. ఇప్పటి వరకు మనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి దేవుని కోపం మన మీద ఎందుకు రగులుకుంటుంది? ఉట్టిగానే రగులుకుంటుందా? ఏమండి? ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే, పాపం చేస్తే, తప్పు చేస్తే కదా. ఇప్పుడు ఈ మనుషుల చేత దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము, తప్పు చేయించింది ఎవరు చెప్పండి? ఎవరు? ఇంతసేపు విన్న తర్వాత కూడా మళ్ళీ సాతాన్ అంటారేమని. ఎవరు చేయించారు? చేయించినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని కోపం ఒకసారి రగులుకొని తర్వాత ఏం చేశాడంటే దేవుడు, ఆయన దావీదును వారి మీదికి ఏం చేసి ప్రేరేపణ చేసి ఏం చేయించాడు? నీవు పోయి ఇశ్రాయేలీయులు వారిని, యూదా వారిని లెక్కించుమని. అర్థమైందా? దేవుడే డైరెక్ట్గా ఒక విషయం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది పండితులు అనుకునేటటువంటి వాళ్లకు దేవుడు ఎందుకు అర్థం కావట్లేదో తెలుసా? అర్థం కాక ఎన్ని ముళ్ళేస్తున్నారో. త్రిత్వమని, త్రియేకమని, అరే వాళ్ళ ముడులు చూడాలి, ముచ్చటేస్తుంటుంది, కింద మీద పడుతుంటారు అనమాట. ఎందుకు వాళ్ళకి దేవుడు ఎందుకు అర్థం కాడు అని అంటే, దేవుడు ఏది డైరెక్ట్గా చేయడు, ఇంకో చేత చేయిస్తాడు అంతే. ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఇక్కడ పాడైపోయిన మనసు కలిగినటువంటి వాళ్ళు అంటే, మీ దేవునికి ఏం చేత కదా, అన్ని వాళ్ళతో వీళ్ళతో చేయించవేనా? అట్లాంటి క్వశ్చన్ వేసిన వాళ్ళు కూడా నాకు వేశారు. ఎంత పాడుపడ్డ మనసు అది, ఏం ఆలోచన అది ఉంటుందన్నమాట. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఎందుకంటే మనసు ఎంత డేంజరో మనకు అర్థం కావాలి. ఆ మాటను బట్టి కూడా మనసు ఎంత భయంకరమైన మనసు ఉందో వాడికి అన్న సంగతి అర్థం కావాలి. ఇప్పుడు ఇదే విషయం మరలా రాస్తున్నాడు ఇక్కడ. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం మళ్ళా చదువున్నాడు. ఇదే అధ్యాయం అక్కడ ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. అక్కడ ఒక వచనం చదివాము, దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని. ఇక్కడ సాతానుడు లేచి వచ్చి దావీదును అంటే ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? ఏమైనా అర్థమైందా? ఎవరైనా ఆలోచన శక్తి ఉంటే ఎవరైనా చెప్పండి ఒక ఆలోచన. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? దేవుడు సాతాన్ని ఊపిరాపో అనే దేవుడు ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు నీ పని పడింది పో. అవునా? వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు, వాళ్ళు తాట తీయాలంటే నువ్వు వెళ్ళాల్సిందే పో అని చెప్పేసి ఎవరిని పంపిస్తున్నాడు? అర్థమవుతుందా? సాతాను ఏం చేస్తున్నాడు అర్థమవుతుందా? ఇంకో సందర్భం కూడా చూపిస్తాను. ఇంకో సందర్భం ఎక్కడిదో చెప్పిన తర్వాత చూపిస్తాను. మీ అందరికీ అహాబు రాజు తెలుసా? ఇజ్రాయేల్ రాజు. ఇజ్రాయేలీలు యూదులు సపరేట్ అయిన తర్వాత 2 రాజ్యాలు అయిన తర్వాత ఇజ్రాయేల్కు మొదటి రాజు యెరోబాము, ఆయన కుమారుడు నాదాబు. ఇద్దరిని చంపటానికి తర్వాత బయెష వస్తాడు, బయెష కుమారుడు ఏలా వస్తాడు. వీళ్ళిద్దరిని చంపేసి జిమ్రి వస్తాడు. జిమ్రి 7 రోజుల్లో ఆయన కూడా తగలబెట్టుకొని చచ్చిపోతాడు. జిమ్రి తర్వాత ఒమ్రి వస్తాడు. ఒమ్రి కుమారుడు ఈ అహాబు. ఎవరి కుమారుడు? అహాబు రాజు. దుర్మార్గుడు, భయంకరమైనటువంటి పాపి. ఈ ఇశ్రాయేలు రాజుల్లో
పాపం రాజులందరూ పాపం చేయడానికి మూలకారకుడుగా నిలబడింది ఎవరు అని అంటే యెరోబాము గారు. మొట్టమొదటి రాజు యెరోబాము గారు అందరు రాజులు పాపం చేయడానికి కారకుడుగా నిలబడినటువంటి వ్యక్తి యెరోబాము గారు. అయితే ఈ అహాబు గారు వాడి వెనకాల నేను నడవటం ఏంటి, వాడే నా వెనకాల నడవాలి, వాడికంటే డబల్ చేస్తాను నేనని చెప్పేసి మనోడు వాడిని మించి పాపం చేస్తాడు. యెరోబాము ట్రెండ్ సెట్ చేస్తే ఆ ట్రెండ్ నేను ఫాలో అయ్యండి కాదు, నేను ఇంకో ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ కొత్త ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఇంత దుర్మార్గుడు అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఈయన ఎంత దుర్మార్గుడో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆయన భార్య పేరు చెప్తే అర్థమైపోద్ది. ఆయన భార్య పేరు ఏం పేరు? యెజబెల్ అంటే తెలుసు కదా, లేడీ విలన్. ఎవరు? యెజబెల్. వాళ్ళు భయంకరమైనటువంటి తప్పులు పాపాలు ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేస్తారని అంటేనండి, యెహోవా దేవుని ప్రవక్తలందరినీ కనబడిన దొరికినోడి చంపేసేవాళ్ళు. బయలుదేవత అని వాళ్ళు సృష్టించుకున్నటువంటి బయలుదేవుడు అని చెప్పేసి ఆ దేవుణ్ణి పూజిస్తూ ఆ దేవునికి ప్రవక్తల్ని చాలా మందిని పుట్టించుకొని వాళ్ళ ప్రవక్తని బ్రతికించేవాడు, దేవుని ప్రవక్తల్ని చంపేసేవాడు. అంతటి భయంకరమైనటువంటి పాపం. ఈయన ఒకనొక సందర్భంలో రామోద్గిలాదు అనేటువంటి పట్టణం, సిరియనుల పట్టణం, దాని మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలి దాని మీదకి అని చెప్పేసి వెళ్తాడు. ఈయనతో పాటు యెహోషాపాతు అనేటటువంటి యూదా రాజు వచ్చేసి ఈయనతో పాటు సపోర్ట్ చేసినప్పుడు మనం ఇద్దరం వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినప్పుడు ఏం చేస్తారంటే విచారణ చేద్దాం, ప్రవక్తల దగ్గర విచారణ చేద్దాం. జనరల్గా రాజులకు ఉండే అలవాటు అదే. యుద్ధానికి వెళ్తున్నాం, మరి గెలుస్తామా ఓడిపోతామా చెప్పండి అని చెప్పేసి ప్రవక్తలందరిని అడుగుతుంటే అప్పుడు యెహోషాపాతు ఉండేసి, ఏంటి యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా, వీళ్ళని అడుగుతున్నావు, బయలు ప్రవక్తలు అడుగుతున్నావు ఏంటి అని అన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడులే, కానీ ఆయన ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడు, నాకు వ్యతిరేకంగానే చెప్తాడు ఆయన. ఎవరు? ఆయన పేరు మికాయా అనేటటువంటి ప్రవక్త. ఆ మికాయా ప్రవక్త వచ్చేసి ఆయన పిలిపిస్తారు ఫైనల్గా యెహోషాపాతును బట్టి. పిలిపించినప్పుడు ఆయన వచ్చేసి ఏం చెప్తాడు తెలుసా? ఫస్ట్ ఏం చెప్తాడంటే, సరే పోండి విజయం మీదే పోండి అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ ఈయన ఎవరికి డౌట్ వస్తుంది తెలుసా? పోయి అహాబు రాజుకే డౌట్ వస్తుంది. ఓ ఏందో ఈసారి నాకు అనుకూలంగా చెప్తున్నావు, నువ్వు నాకు అనుకూలంగా చెప్తున్నావు అంటే ఇది ఖచ్చితంగా అబద్ధం, ఇది ఇప్పుడు నిజం చెప్పాడు ఆయన. అమ్మా ఎంత క్లారిటీ, అవునా అయితే చెప్తా విను అని చెప్పేసి, పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? దేవుని దగ్గర పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ జరుగుతున్న విషయం నాకు దేవుడు దర్శనంలో తెలియచేశాడు, చెప్తా విను అని చెప్పేసి ఓపెన్ చేశాడు. ఆ మ్యాటర్ మనం చూద్దాం. రైట్, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. మీకాయా ఇట్ల నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయనను కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. దర్శనం చూశాను నేను. చూసి అహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. ఆహా, దేవుడు ఎక్కడ పైన సింహాసనం మీద ఆసీనుడై, దుర్మార్గుడు ఆయన టైం అయిపోయింది, ఆ దుర్మార్గుడైనటువంటి అహాబు రామోత్గిలాదు మీదికి పోతున్నాడు, పో నువ్వు వెళ్తే గెలుస్తావు అని ప్రేరేపించాలి. ఎవరు ప్రేరేపిస్తారు అని అక్కడ దూతల మధ్య డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా అబద్ధమునకు జనకుడు వచ్చాడు. నేను వాడి ప్రవక్తలు ఉన్నారు చూసావా, ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా నేనుండి ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి దేవుడు సెలవిచ్చాడు. సాతాను ఎంటర్ అయిపోయాడు. ఏమంటే ఏమైనా అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నారా? ఎవరు ఎవరిని పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నాడు? భూలోకంలో ఉన్న మనుషులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకులుగా విరోధులుగా తయారవుతారో అప్పుడు దేవుని దగ్గర నుంచి ఏం వస్తుంది? సాతాను వస్తుంది. మనకు అర్థం కావాలంటే బెత్తం వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి? దావీదు గారి దగ్గర ఇశ్రాయేలీయులు బహు పాపం చేశారు, తప్పు చేసినప్పుడు దేవుని కోపం రగులుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదును వాళ్ళకు వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడు? దేవుడే ప్రేరేపించాడు అనేది సమూయేలు గ్రంథంలో చెప్పాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఎలా ప్రేరేపించాడో చెప్పాడు. దేవుడే ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడు? అది లెక్క.
సాతానును పంపించి ఆ సాతాను వచ్చేసి దావీదును ప్రేరేపిస్తే దావీదు ఎవ్వడి మాట వినకుండా యోవాబు గారు వచ్చేసి, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారు వచ్చేసి, వద్దు మన మీదకి శిక్ష వచ్చేస్తుంది, ఇలాంటి పని నువ్వు చేయకూనంటే వింటాడా? వినడు. ఎందుకు? అక్కడ ఆజ్ఞ అయింది. అంటే దేవుడే నీ మీద సాతాన్ని వదిలేశాడు, దేవుడే వాళ్ళ మీద సాతాన్ని వదిలేశాడు. ఆపగలిగేవాడెవడు? ఆపగలిగేవాడెవడు చెప్పండి? అంటే ఇప్పుడు ఇంతకు సాతాను పొజిషన్ ఏంటో మనకు అర్థం కావాలి. ఇంకొకటి, భూలోకంలో బాగా అద్భుతంగా యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాడు ఒక ఆయన. ఎవరైనా? మనందరికీ బాగా తెలుసు, రిఫరెన్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు, అవును కదా? అప్పుడు దేవదూతలందరూ దేవుని సన్నిధానంలో కూడుకునే టైం వచ్చినప్పుడు దేవదూతలతో పాటు వీడు కూడా వచ్చాడు. ఎవరు? సాతాను వచ్చింది. సాతానుడు వచ్చేసి సాతాను చూడగానే దేవుడు, ఎవరోయ్ ఎడి తిరిగి వస్తున్నావు అని అన్నాడు. ఏముందయ్యా? ఓ రౌండ్ వేసి వస్తున్నా భూమి మీద, అటు ఇటు ఓ రౌండ్ వేసి వస్తున్నా అని చెప్పాను. అవునా? యోగుని చూస్తేవా? నా కుమారుని చూస్తేవా? ఎట్టున్నాడు? ఏమున్నాడు? చుట్టూ కంచేస్తేవి, నాకు ఒకసారి అవకాశం ఆయన ఏంటో చూపిస్తా. అర్థమవుతుందా? ఈ చాలా విషయాలు అర్థం కావాలి ఇక్కడ, చాలా విషయాలు అర్థం కావాలి. మన వెనకాల దేవుడు ఉంటే, మనకు దేవుడు తోడై ఉంటే మనకు విరోధి అవునా అనే విషయం కూడా అర్థం కావాలి. అంత మాత్రమే కాకుండా సాతానుడు దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా, దేవుని పర్మిషన్ లేకుండా నేను టచ్ కూడా చేయలేడు అనే వాస్తవం కూడా మనకు అర్థం కావాలి, అవునా కదా? అంటే ఆ సందర్భంలో ఎప్పుడైతే దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడో అప్పుడే సాతాను వచ్చేసి టార్గెట్ చేస్తాడు అన్న వాస్తవం మనకు అర్థం కావాలి ఇక్కడ. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తుంటే ఇంతకు ఈ సాతానుడు అసలు ఎవరబ్బా ఇతను? ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇందాక మనం ఒక వచనం చూసాను చూసారా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకనంటే మీ విరోధినా. ఇది ఎట్టుంది అంటే, అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఇంట్లలోనికి వెళ్ళేటప్పుడు డోర్ మీద ఒక బోర్డు కనపడుతుంది చూసారా? అబ్బా భలే గుర్తుంది ఆ డైలాగు. గట్టిగా చెప్పండి, ఏమున్నాయి జాగ్రత్త? అది లేక ఎవరు రాశారు? అది ఇంటి ఓనర్ రాశాడు. కుక్క ఉంది జాగ్రత్త. ఇదేంది కుక్క ఉంది జాగ్రత్త అని ఓనరే రాశాడు? కొంపదీసి ఓనర్ ఈ కుక్కకు భయపడుతున్నా ఏంది? అలా ఆలోచించకు, అలా కాదు ఆలోచించాల్సింది. ఇంటి డోర్ ముందు కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసింది ఎవరు? ఓనరే రాశాడు, అవునా కదా? అంటే నా పర్మిషన్ లేకుండా ఇంట్లో జొరబడ్డారనుకో మీ ఇష్టం, లోపల ఏముంది? కుక్క ఉంది. నా పర్మిషన్ తీసుకొని వచ్చారనుకో ఇక్కడ ఎన్ని కుక్కలు ఉన్నా ఏం కాదు, నేను కంట్రోల్ చేస్తా, అంతేనా కదా? మనం వెళ్ళామనుకో ఆయన పర్మిషన్ తీసుకొని, ఒకవేళ పొరపాటున ఒకవేళ కుక్క మురిగింది అనుకో ఏమంటాడు? ఏయ్ కామి కుక్క మనోడే అంటాడా లేదా? గమనుడు అనగానే అదేం చేస్తుంది? తోక దాడించుకుంటూ టూ అనుకుంటూ వచ్చేస్తుంది అంతే. అదే నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావి అనుకో, ఉసుకో అంటాడు అంతే. ఏమంటాడు? వేసుకో అంటే కథం, పిక్కలు అందుకుంటది కథం, అంతేనా కదా? ఇప్పుడు సాతాను డ్యూటీ ఏంటి? దేవుని ఈ పెద్ద ఇంటిలో మనం ఓవర్ చేయకుండా ఉండటానికి మన పిక్క పట్టుకునే కుక్క. అర్థమైందా? సాతాను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అర్థం కాక, ఎందుకంటే కొత్త నిబంధనలు అనేక సార్లు దేవుడే అప్పచెప్పాడు అన్నట్టుగా దేవుడు అప్పచెప్తాడు అనేటువంటి విధానంలో ఎన్నో వచనాలు ఉంటాయి. ఒక రెండు చూపిస్తాను ఒకసారి అందుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయము 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించేశాడట, చూసారా? అవునా కదా? తర్వాత 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనుల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని దేవుడే అప్పగించేశాడు. అలాగే తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 10 నుంచి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారా? అర్థమైందా? సాతానుడు ఇప్పుడు ఎవరు డేంజర్? ప్రమాదకరమైంది, దేవునితోనే పోటీ పడుతున్నది, దేవుణ్ణే ఇబ్బంది పెడుతూ దేవునికి కునుకు లేకుండా చేస్తుంది ఎవరు? ఆయన నిద్రపోనివ్వకుండా, కునుకక నిద్రపోక ఆయన అంత కష్టపడటానికి గల కారణం ఎవరు చెప్పండి? ఒకటే దేవుణ్ణి నిద్రపోనివ్వకుండా చేస్తున్న మనసు నీలో ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు, అది ఎంత డేంజరో.
ఆ మనసును ఆధారం చేసుకొని ఇష్టానుసారమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చేసినప్పుడు, చేసి కాస్త పక్కకు దొరికినప్పుడు నిన్ను సరిచేయటానికి అని చెప్పేసి, అంతే కదా. నువ్వు దేవునికి ఉపయోగపడతా ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇది తన ఇల్లు అనుకుంటే తన ఇంట్లో తన కోసం ఉంచుతాడు. నువ్వు ఆయనకు ఉపయోగపడట్లేవు అనుకో, ఏం చేస్తాడు? ఎవరిని పిలుస్తాడు? వాడు అసలే గర్జించి సింహం వలె రోడ్డు తిరుగుతుంటాడు. ఎట్లా తిరుగుతుంటాడు? రోడ్డు ఎవరిని మిరుగుతున్నా అని. మీకు బాగా ఎగ్జాంపుల్, మీకు బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ చెప్పనా? గల్లీ మైకేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పాత ఇనప సామాను కొంటాం, ఎరిగిపోయిన గిన్నెలు కొంటాం. ఏమండి? మీకు మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే మాకు ఇచ్చేసేయండి, మా బండ్లో వేయండి, మేము వస్తున్నాం. ఏమండి? ఇది మీకు బాగా పరిచయమైనటువంటిదే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాడికి పనికి వస్తున్నటువంటి గిన్నె మీకు ఎందుకు ఇస్తారు? చేస్తాడా? ఇది నాకు పనికి రాదు అన్నప్పుడు ఓ ఇట్లా అని పిలుస్తాడు, అంతే. అప్పుడు ఎవరు వస్తారు? బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు. సో సాతానుడు ఇంతమంది ఉండగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంతమంది ఆడబడితే ఆడ మనుషులు కనపడుతుంటే ఎవరిని మిరింగుదరా అని తిరగటం ఏంటి అంటే, ఎవరిని మిరింగాలో ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అవునా? కనబడుతున్నారు కుప్పలు చెప్పలుగా ఆ జనాలు కనపడుతున్నారు. కనబడి వాళ్ళు మింగొచ్చుగా. అట మింగడు. మింగితే అక్కడ దేవుడు ఊకోడు. ఎందుకంటే వీనికి దేవుడు అంటే ఎంత భయం తెలుసా? వీడు కూడా మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తాడు దేవుని పేరు చెప్తే. చూడండి ఒకసారి ఆ మాట కూడా, యాకోబు పత్రిక 2:19 చూడండి. దేవుడు ఒక్కడే అని మనుషుడా నువ్వు నమ్ముతున్నావు, బాగుంది. అలా నమ్మటం మంచిదే. దాని అర్థం ఏంటి? 2 విషయాలు తెలుసుకోవాలి అందులో మనం. దయ్యానికి కూడా దేవుడు ఒక్కడే అని తెలుసు, ఆ దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతుందట. అది వణుకుతుందట. దేవుడు ఉన్నాడు అని తెలుసుకొనే గజ వణుకుతున్నది. దేవునికి ఎదురుగా నిలబడుతుందా? ఏమండి? సింపుల్ గా మనకు ఆలోచన రావాలి. దేవుడు అంటే గజ వణికేటటువంటి ఈ అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళేసి, హలో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు అంటదా? ఏమండి? దేవుడు అంటే గజ వణికేటటువంటి ఈ సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళేసి నాకు మొక్కు అని అంటదా? కామన్ సెన్స్ తో ఆలోచించిన అర్థం అవ్వదు. నువ్వు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకో, నువ్వు నన్ను మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తా. అసలు ఆ మాట మాట్లాడగలిగే దమ్ము, ఆ పరిస్థితి ఏర్పడుతుందా దేవుని దగ్గరికి? దీనికి నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ దేవుడే అయితే అసలు ఆ సీన్ ఉంటుంది అక్కడ. ఏముందో మనం చూసాం ఇంతకు ముందు. అహాబు గారి విషయంలో వచ్చింది, అయ్యా నేను వెళ్తా, అయ్యా ఎవరు ప్రేరేపిస్తారు ఇతన్ని రామోత్ గిలాదు మీదకి వెళ్ళేసి అక్కడే పోయి సచ్చునట్టుగా ఎవరు ప్రేరేపిస్తారంటే, అయ్యా నేనున్నానుగా నేను పోతా అని ఎట్టు వచ్చింది? కుక్క పిల్లి వచ్చినట్టు రాలే. యోబు గారి విషయంలో దేవుడు ఎందుకు అంటున్నాడు తెలుసా? నన్ను టచ్ చేయడానికి, యోబు గారిని టచ్ కూడా చేయకుండా కంట్రోల్ కంచె వేసావుగా. అంటే దేవుని పర్మిషన్ లేకపోతే మనిషిని టచ్ చేయడానికే ధైర్యం లేదు ఎవరికి. అలాంటిది ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి పర్మిషన్ ఎవరికి తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి ఇన్ని మాటలు మాట్లాడడానికి గల ఆ పర్మిషన్ కూడా గ్రాంటెడ్ బై దేవుడే. తెలిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు సాతాను ఎవరు చెప్పండి? దేవుని ఇంట్లో కుక్క. ఏ కుక్క? మంచి బలమైన కుక్క కదా. సో దేవుని పక్షాన ఉంటే దానికి భయపడాల్సిన అవసరం లే, అవునా కదా? దానికి ఎప్పుడు భయపడాలి నువ్వు? దానిని చూసి భయపడే పరిస్థితికి రాకూడదు క్రైస్తవుడు, అవునా? దేవుని భయం, దేవుని ప్రేమ నీ గుండెల్లో ఉన్నంతసేపు ఆ సాతానుడు నీ దరిదాపులోనికి కూడా రాడు 100%. కాబట్టి ఈ లోకంలో చాలా మంది తెలియక పాపం సాతానుడు అని చూపిస్తుంటాడు. కానీ గ్రహించాల్సిన వాస్తవం ఏంటో తెలుసా? నిన్ను మోసం చేస్తున్నది నీ మనసు. నీ మనసు నిన్ను మోసం చేసిన తర్వాత, నీ మనసును అనుసరించి ముందుకు సాగిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది సాతాను. దేవుడు పంపిస్తున్నాడు, అప్పుడు వస్తుంది అన్న వాస్తవం మనకు తెలియాలి. కాబట్టి మనసు బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సొంత ఆలోచన మీద ఆధారపడకూడదు. మన మనసు మనకు చాలా చెప్తుంది. ఎవరైనా తిట్టారనుకో మన మనసు వెంటనే చెప్తూనే ఉంటుంది. అస్సలు ఆలస్యం చేయకుండా ఆలోచనలు చెప్పేది ఏంటో తెలుసా? మన మనసే ఆలస్యమే చేయకుండా ఆలోచనలు ఇస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైనా వెనకాల నుంచి పాటను కొట్టిదనుకో, అసలు మైక్రో సెకండ్స్ లో నీకు ఆలోచన ఏమిస్తుంది తెలుసా? నీ మనసు నీకు విత్ ఇన్ స్పీడ్ లో ఇస్తున్నది. అంతే కొడుతూనే ఉంటాడు పోయి. అంత స్పీడా? అవును. నీ మనసు ఇచ్చే ఆలోచన ఆ రేంజ్లో ఉంటుంది. అదే దేవుని చట్టం గుండె నిండా ఉందనుకో, ఆడు దెబ్బపడిన వెంటనే దేవుని చట్టం గుర్తుకొచ్చేసి కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు
ఎడమ చెంప చూపించకపోయినా తిరిగి చూసి ఎరబోయి ఎందుకురాను నన్ను కొట్టావు, నేనేం తప్పు చేశాను భయ్యా అని అయినా అడుగుతావు కదా నిమ్మలంగా. ఎందుకు కొట్టావు బ్రదర్, ఏం తగిలింది తెలుసా, అంత నిమ్మలంగా అడిగే పరిస్థితి ఉందా? వీడు నన్ను ఎందుకు కొట్టాడో తర్వాత సంగతి. ఎప్పుడైనా నేను తప్పు చేసి ఉంటే అవి తర్వాత చూసుకుందా, కానీ నేను కొట్టే దెబ్బకు 2 దెబ్బలు కొట్టాల్సిందే అని చెప్పి కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్పరా నువ్వెందుకు కొట్టావు, నువ్వెందుకు కొట్టావు అట్లనే ఉంటుంది కాడ అవునా కదా, ఆలోచన ఉందా? అందుకోసమే దేవుని చట్టం హృదయంలో నింపుకొని బ్రతకాల్సినటువంటి వారు దీవారాత్రములు బైబిల్ ధ్యానించాలి. అందుకోసమే ఇదిగో ఈ మీటింగ్ ఎందుకో తెలుసా, లోకంలో పడిపోయి మనసు ఏమైనా ధర్మశాస్త్రం అనుకొని మనసు ఎట్లా నడిపిస్తే ఎట్లా, మనసు ఏ ఆలోచన చెప్తే ఆ ఆలోచన నోట్లంగా పలుకుతూ చేతులంగా చేసుకుంటూ సాగిపోతుంటాం తప్పించి, ఒక్కసారి నీ హృదయంలో దేవుని ధర్మశాస్త్రం నింపుకొని ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతకాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకంగా మిక్స్ వేసి రుబ్బాలి వాక్యంతో అనేటటువంటి ఆలోచన కలిగి తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు. కానీ ఎంతసేపు కూర్చున్నా వీడు ఎప్పుడైపోగొడతాడా వాక్యం అని చూపిస్తున్నాం. మన హృదయంలో ధర్మశాస్త్రాన్ని ఎక్కించే ప్రయత్నం మనం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే మనమేం టైం ఎప్పుడు అయిపోతుందా, ఈయన ఎప్పుడు కొడతాడా అని చెప్పి చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ విషయాలను నింపుకుంటే, ఈ జ్ఞానమంతా మన హృదయంలో ఉంటే అసలు తప్పెవరో మనకు అర్థమవుతుంది. కరెక్ట్ చెప్పనా, ఒక మాట చెప్పి నేను పాట ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే నేను తెలుసుకుంది గ్రహించింది ఏంటంటే, ఏమి జరిగినా ప్రపంచంలో నీ జీవితంలో ఏమి జరిగినా కూడా అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా చక్కగా మొత్తం ఆలోచనలన్నీ తీసుకొచ్చి నాదేం తప్పులు దాటి కదా మనం ఏం చేస్తాం, అన్ని చక్కగా ఒక రూట్ క్లియర్ గా ఒక సెటప్ ఒక సిస్టాన్ని తయారు చేసుకొని ఫైనల్గా ఏం చేయాలి అంటే వాళ్ళు చూశారంతే. కానీ వాస్తవం ఏంటో తెలుసా, మనం ఖచ్చితంగా దేవునికి నచ్చాలి అని అంటే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, 100% అక్కడ అది జరిగిందంటే నా తప్పు కూడా ఖచ్చితంగా 100% ఉంది అని ఒప్పుకోగలగాలి. ఏం జరిగినా అది నీ విషయంలో జరిగినా నా విషయంలో జరిగినా ఖచ్చితంగా నీ తప్పు లేకుండా జరగదు. తప్పు లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దాన్ని ఎవరైనా అంగీకరించాలి. కానీ అంగీకరించనివ్వకుండా చేసేది ఎవరు తెలుసా, మళ్ళీ మనిషే. ఒప్పుకోగలరు అసలు లోకం అయిపోతావు, సులకరైతావు, ఒప్పుకోకు అసలు. తర్వాత సంగతి దారి ఉందిగా, ఇటు తప్పించుకునే దారి ఉంది, అడు తప్పించుకునే దారి ఉంది. ఆలోచనలో దారులు చాలా కనపడుతుంటాయి. నువ్వు ఈ మార్గంలో రా, వాడు ఆ మార్గంలో వస్తు, నువ్వు ఇటుచుకో, వాడు అటు నుంచి వస్తే నువ్వు ఇటు జరగకూడదు వాడు ఆలోచనలో మాట్లాడేటప్పుడు. ఆ జిమికుల వల్లే కదా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు పెద్ద మనుషులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారు, ఎవరైతే తడి ఇస్తారో వాళ్ళ వైపులా నీ మ్యాటర్ మొత్తం చెప్పు, ఆ మ్యాటర్లో ఎక్కడెక్కడి నుంచి గండి కొట్టాలో నేను కొడతా, ఎక్కడెక్కడి నుంచి దారులు తీయాలో నేను తీస్తాగా, నువ్వు మ్యాటర్ మొత్తం నాకు చెప్పు. ఇంకో ఇట్లా కదా, నేను ఇట్లా మాట్లాడతా నువ్వు ఇట్లనే ఉండు, ఈ మాట వినే ఉండు, ఎట్ట మాట్లాడి నేను చూసుకుంటా పదా, కొంచెం గట్టిగా ఇచ్చినాను చూసుకుందా, నీకు సంబంధం లేదు నేనున్నాగా అని చెప్పిపోతారు కదా. కూర్చొని ఏం చేస్తారు తెలుసా, వీడు ఎంత తప్పున్నా కూడా మొత్తం వాడి మీద లాదేసి వస్తారు, మొత్తం వాడి మీద వేసేసి నీదరా తప్పు అంటారు. దేన్ని బట్టి ఈ విధంగా తయారైంది అని అంటే, ఈ మనసు డబ్బును బట్టి మారిపోయింది. ఈ శరీరాన్ని బట్టి మారే హృదయాలు, డబ్బును బట్టి మారే హృదయాలు, కానీ దేవుణ్ణి బట్టి భయపడే హృదయాలు ఎవరు ఉన్నాయి? దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి భయపడే హృదయాలు ఎవరికి ఉన్నాయి? నిజం చెప్పనా, ఈరోజు ఇంత చక్కగా విని అవును 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 అని అనుకుంటున్నా కూడా మన మనసు ఎంత భయంకరమైనది తెలుసా, మనల్ని కూడా ఉట్టిగా మోసం చేస్తారు. మనల్ని సైతం దాని చమత్కారం అట్లాంటిది, ఎవడైనా దానికి మానిసవలసిందే. అందుకోసమే తప్పించుకోవాలంటే ఒకే ఒక సింగిల్ మార్గం, దీవారాత్రములు ధ్యానించి దీన్ని ఎల్లప్పుడు హృదయంలో దాచిపెట్టుకునే ప్రయత్నం చేయటం ఒకటే. అందుకోసమే అయ్యా చదవండి. ఇక్కడ ఎన్ని కోట్లు ఎన్ని సంపద సంపాదించినా, డాబాలు కట్టినా, ఎన్ని చేసినా కూడా అవన్నీ కాదు. ఎక్కువగా తదేతంగా ప్రతి దినం నువ్వు చదవాల్సింది, నీ హృదయంలో ఉంచుకోవాల్సింది. ఎందుకంటే నీ హృదయమే నిన్ను మోసం చేయకుండా ఉండాలంటే ఆ హృదయంలో దీన్ని నింపుకోవాలి. దీన్ని నింపుకొని దీని ప్రకారంగా బ్రతికేటటువంటి ప్రయత్నం చేసి బ్రతికి చచ్చిపోతే యుగ యుగాలు తరతరాలు శాశ్వతంగా దేవుడు ఉన్నటువంటి మహాలోకంలో చేరుతావు. లేకపోతే అదే శాశ్వత లోకంలో ఎల్లప్పుడూ యాతన భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి అగ్ని గుండములో కాలిపోయే భయంకర ప్రమాదం ముందున్నది. అది తప్పించుకోవాలి అంటే 3 పూటలు భోజనం తినటం కాదు, 3 పూటలు బైబిల్ చదవటం నేర్చుకోవాలి. 60 సంవత్సరాలు ఉండే శరీరం కోసం 3 పూటలు భోజనం తింటావే, కొన్ని కోట్లైనా తరిగిపోయినటువంటి లోకంలో నీ ఆత్మ ఉండాలంటే నువ్వు ఎన్ని పూటలు వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అర్థమవుతుందా? అసలు వీళ్ళని ఎవరో దొరికిపోయాడు ఈరోజు, మీకు దొరికిందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి మీరు? ప్రతి దినం ఏది జరిగినా మీ ఆయన మిమ్మల్ని తిట్టాడు, అప్పుడు మీ మనసు మీతో ఏం చెప్తుందో వినండి. మీ మామయ్య తిట్టిండు, అప్పుడు నీ మనసు నీతో ఏం చెప్తుందో విను. మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, అప్పుడు నీ మనసు నీతో ఏం స్పందిస్తుందో చూడు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో అన్నారు,
ఆ అక్క ఏదో అన్నది, ఈ అక్క ఏదో అన్నది, ఆ అన్న ఏదో అన్నాడు, ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు. అన్న వెంటనే నీ హృదయం ఏం చెప్తుంది నీతో, ఏం చేయమంటుంది నీ హృదయం నీతో? ధ్యానించు, స్టడీ చేయి. అమ్మా ఇది నా మనసు చెప్తుంది అని నీకు అర్థమైన తర్వాత దాన్ని ధర్మశాస్త్రంతో లేదంటే బైబిల్తో టాలీ చేయి. దేవుడు దీన్ని అనుమతిస్తాడా, దేవుడు దీన్ని అంగీకరిస్తాడా అని టాలీ చేయి. అప్పుడు ఉత్తమురాలిగా, భక్తిపరురాలిగా, భక్తిపరుడుగా, దేవుడు మెచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. దేవుడు మెచ్చే వ్యక్తులముగా మనం మారాలి అని అంటే లోపం ఎక్కడుందో మనం ఫస్ట్ కనిపెట్టాలి. ఆ లోపం కనిపెట్టనంత వరకు నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం చెప్తున్నా. ఈ లోపం కనుగొనకుండా పెద్ద పెద్ద సేవకులు తప్పు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, రకరకాలైనటువంటి యాక్టింగ్ చేస్తుంటారు. ఒక్క మాట అంటే కూడా సేవకుడు బయలుదేరు తెలుసా? ఎందుకు? మనోడికి ఈ జ్ఞానం లేదు. బైబిల్ మొత్తం నేర్చుకున్నాడు, కంఠస్థం చేసుకున్నాడు, ఓకే. అక్షర సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపుకున్నాడు. ఎక్కడ ఏ రిఫరెన్స్ అయినా టక్క 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 చెప్తాడు, ఓకే. కానీ ఒక్క మాట అంటే కూడా పడలేడు. ఏమైంది పరిస్థితి ఏంటంటే అసలు విషయం మనోడికి ఎక్కలే. ఇంకా అసలు వీళ్ళని దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అసలు వీళ్ళని బయట ఉంటే దొరుకుతాడు, వాళ్ళ లోపలే ఉండే ఎడ దొరుకుతాడు? అవునా కదా? ఇది ఎట్టుంటుందో తెలుసా? శంకర బిడ్డను ఎత్తుకొని మావడాడా అంటే ఎడ దొరుకుతాడు? నీకు ప్రపంచం ఎత్తుకునే దొరకడు. ఇవి ఉండే నువ్వు ఎక్కడ వెతికితే మాత్రం దొరుకుతున్నాడు. శంకర బాబును పెట్టుకొని ఎతుకుతా ఉంటే లోకం అంతా తిరుగుతా ఉంటే ఆడ దొరుకుతాడు. అసలేనో ఈడుండే లోపల. నువ్వేమో ఎడికెడుకో ఆలోచిస్తే ఏం లాభం? అందుకోసమే బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే, దావీదు గారి గురించి ఇందాక అక్క చెప్పినప్పుడు బాగుంది. దావీదు గారి మనసు ఆలోచించాలి. ఎంతమంది చరిత్ర రాబడింది, ఆ చరిత్ర చదివేటప్పుడు వాళ్ళనే చూడొద్దంటే వాళ్ళ మనసు ఏంటో చూడాలి. జనరల్ గా ఒక మాట అహీతోఫెలు గారి గురించి విన్నప్పుడు జనరల్ గా అయితే ఏమనిపిస్తుంది తెలుసా? ఇది అన్యాయం బ్రదర్, అహీతోఫెలు గారికి అన్యాయమే జరిగింది, ఆయన చేసింది కరెక్ట్, దావీదుని చంపాలి అని కసితో ఉన్నాడు. కానీ పోయి ఆయన తీసుకోవడం ఏంటి? మానవుడిగా మానవ మనసుతో ఆలోచిస్తే నీకు అర్థమయ్యే విషయం అది. స్టార్టింగ్ లో నాకు అట్లనే ఆలోచన వచ్చింది. తర్వాత అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆలోచించినప్పుడు మనోడు దేవుడికి అవకాశం ఇవ్వలే, సొంత ఆలోచనతో ముందుకు సాగాడు కనుకనే పోయాడు. ఎవరు? అహీతోఫెలు గారు. దేవుడికి అవకాశం ఇవ్వాలి. అదే దేవుడు అనేది అదే కొత్త నిబంధనలో సైతము పగ తీర్చుట నా పని, నీ పని చేయడం నీకు చేత కాదుగా నా పని చేస్తావు అంటాడు దేవుడు. అది నా పని రా, నేను చేస్తా, నేను నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి, అది చెయ్య, నువ్వు చేస్తా అన్న పని నేను చేస్తా, నాకు అదే చేయమంటుంది నా మనసు. మన మనసు అదే చెప్తుంది. మన మనసు ఏం చెప్తుంది? అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి. వాడిని తిట్టుగా నువ్వు తిట్టు, వాడిని కొట్టిగా నువ్వు కూడా ఏదో చెయ్యి. మన మనసు అండి, మన మనసు అలా అనేస్తుంది ఆలోచన. దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి, దేవునికి విరోధి ఎవడు? ఎవడు చెప్పాలి? అందరు ఎవరు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే ప్రార్థన చేస్తా. ఎవరి మనసు అనకూడదు, నా మనసు. ఎవరి మనసు? ఎవరికి వ్యతిరేకంగా? అది ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇటనే వదిలేద్దాం దాన్ని ఇటనే వదిలేద్దామా? మరుద్దామా? దాన్ని మరవాలంటే ఇందాక పాట విన్నారుగా, మనసా ఏంతో కలగాలి? దేంతో కలగాలి? వాక్యం అనే అగ్నితో కలగాలి. ప్రపంచంలో ఒకే ఒక ఆయుధం, నీ మనసును కడగగలిగే ఆయుధం వాక్యం. అందుకోసమే వచ్చాం మనం బైబిల్ దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి. అందుకోసమే పిలుస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషుల్ని, రండి రా బైబిల్ దగ్గరికి అని చెప్పేసి. ఎందుకు పిలుస్తున్నాం? నీకు తెలియని రోగం నీకు పట్టి ఉన్నది, ఆ రోగం నీకు చెప్పి ఆ రోగానికి మందు కూడా ఇక్కడ ఉంది, రా అని చెప్పేసి పిలిచేదే సువార్త. ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నాం మనం? మాయరోగం పట్టింది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి. వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు, వాడిని అలా నడిపిస్తున్నారు వాడికి అర్థం కావట్లేదు. వాడికి నడిపిస్తున్నటువంటిది వాడికి అర్థమైపోతే అద్భుతంగా ఉంటుంది. వాడికైనా మనకైనా ఎవరికైనా సరే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడ కూర్చున్నా మీకు అర్థమైతే చాలు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు పుస్తకం తల్లించండి, ప్రార్థన చేసుకుందాం.